వ్యక్తులు కొబ్బరికాయలు కొడుతూ చేసే హైడ్రామాను చూసి నవ్వుకుంటున్నారన్న దూలపల్లి బీఆర్ఎస్ నాయకులు. దూలపల్లి జీడిమెట్ల పారిశ్రామిక వాడ రోడ్డు పనులకు సంబంధించి ప్రజాప్రతినిధులు అధికారుల ప్రోటోకాల్ ను పక్కన పెట్టి కాంగ్రెస్ నాయకులు వ్యవహరించారని దూలపల్లి బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. దూలపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. రోడ్డు పనులకు సంబంధించి ఎమ్మెల్యే సంబంధిత అధికారులు లేకుండానే అధికార హోదా లేని వ్యక్తులు కొబ్బరికాయలు కొట్టి రాజకీయ ప్రచారం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రతిపాదించి మంజూరు చేయించిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ నాయకులు తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, గతంలో ప్రజలు తిరస్కరించిన నాయకులు ఇప్పుడు అభివృద్ధి పనుల పేరుతో హడావిడి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని, హైదరాబాద్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ప్రజాప్రతినిధులు గంగయ్య నాయక్, చింతల దేవేందర్, డప్పు కిరణ్, చింతల మధు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 2 రోజుల నుంచి జరుగుతున్న దూలపల్లి అభివృద్ధి విషయంలో, కోటకాల విషయంలో, లొల్లి విషయంలో మా ఊరి కాంగ్రెస్ నాయకులు కానీ నియోజకవర్గ నాయకులు కానీ కులశీసరంగ గారు వచ్చి కుట్టింది కాబట్టి కొబ్బరికాయ, దాని విషయంలో గతం నుంచి ప్రోటోకాల్ ప్రకారం పాటించకుండా వచ్చి కొట్టాడు కాబట్టి మేము పోయి కొబ్బరికాయ కొట్టాము. వాళ్ళు ఏ పబ్లిక్ ఎన్నుకోలేరు, మమ్మల్ని కూడా ఎన్నుకోలేరు కాబట్టి కొట్టాము. ఎన్నుకున్న నాయకుడు మన నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గారు ఒక్కరు తప్ప ఇంకొవ్వరు లేరు. ఆయన ఉండాలి, లేకపోతే తోటి ఆఫీసర్లు వచ్చి ఉండాలి అని ఎవరు పడితే వాళ్ళు కొబ్బరికాయ కొట్టడం కరెక్ట్ కాదు. జర ప్రోటోకాల్ కోసం తెలుసుకొని మాట్లాడి కొడితే మన నియోజకవర్గం పబ్లిక్ మంచిగా అనుకుంటాం. ఇది చూస్తుంటే దూలపల్లి పబ్లిక్ కూడా అందరు నవ్వుతారు, ఎందుకంటే ఎవరు కొబ్బరికాయ కొట్టడంతో తెలియకుండా కొడుతారు కాబట్టి. ఈ విషయం ప్రోటోకాల్ ప్రకారం ఇదే విషయం తీసుకుంటే ఇప్పుడు కేసీఆర్ గారిని తీసుకుపోయి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టమంటే కూర్చోబెట్టని ఇస్తారా? అట్లా ఉండదు కదా. ప్రోటోకాల్ తెలుసుకొని మాట్లాడితే అందరికీ చాలా మంచిదనేది మా ఉద్దేశం కాబట్టి మంచిగా ఉండాలని అందరూ అభివృద్ధి విషయంలో మేము కూడా సహకరిస్తాం. మీరు ఇంకా ఫండ్లు తీసుకురండి, తప్పేం లేదు, మేము అన్ని విషయాల్లో సహకరిస్తాం అంతే. ఇక్కడున్న నాయకులకు, నాతోటి మిత్రులకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, గత 3-4 రోజుల నుండి దూలపల్లి డివిజన్లో ఒక చిన్న రాజకీయ వేడిగా అని చెప్పొచ్చు, లేకుంటే అది అభివృద్ధి కార్యక్రమం అని చెప్పొచ్చు. దానికి ఎన్నో కారణాలుగా మనము దీన్ని ఈరోజు సృష్టిస్తున్నారు. సో ఇదేంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నేషనలిస్ట్ పార్టీ అని గతంలో అందరు చెప్పుకుంటూనే ఉంటున్నారు. దానికంటే ఒక చరిత్ర ఉంది అని చెప్పేసి చెప్తారు. కానీ ఈ రోజు చూస్తే కాంగ్రెస్ పార్టీ దగ్గర నేర్చుకోవాల్సింది ఎన్నో ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కొత్తగా చెప్తారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ దగ్గరనే నేర్చుకుంటున్నట్టు ఇలా కొత్తగా వీళ్ళు చేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుండి ఏదైతే కేసీఆర్ హయాంలో అభివృద్ధి కార్యక్రమం ఎలా జరిపిందో, ఈ రోజు ఈ 3 సంవత్సరాల్లో ఏం జరిగిందో ప్రజలే చూస్తున్నారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఏ విషయంలోనైనా కానీ మంచినీటి సౌకర్యాలు కానీ, వీధి దీపాలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, ఏ విధంగా కానీ పబ్లిక్ ఎలాంటి లోటు లేకుండా దూలపల్లి వాళ్ళు నివసించినారు. సో అభివృద్ధి కార్యక్రమం అనేది ఒకటి ఏర్పాటు చేసినారు. ఏర్పాటుకు అభివృద్ధి కార్యక్రమానికి ఎవరు అడ్డుపడట్లేదు, దూలపల్లి నుండి ఎవరు అడ్డుపడట్లేదు. మీరు అభివృద్ధి చేయండి, అభివృద్ధి చేస్తే ప్రోటోకాల్ పాటించి మీరు అభివృద్ధి చేస్తే అందరం సహకరిస్తాము. దీనికి మేము సహకరించడం అంటూ లేదు. మీరు ప్రోటోకాల్ దాంట్లో అధికారులు లేరు. మా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు, గత హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు, ఈ రోజు కాదు ఆయన 3 పర్యావరణాలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కొనసాగుతున్నాడు. ఇప్పటికి కూడా ఆయనకున్న అనుభవము ఎమ్మెల్యేగా ఈ కాన్స్టిట్యుయెన్స్ లో ఇప్పుడు మనకి 15 సంవత్సరాలు ఏదైతే అనుభవం ఉన్నదో, ఆయనకు నాలెడ్జ్ సబ్జెక్ట్ పరంగా కానీ, ఆ ఎమ్మెల్యే గారిని పిలవకుండా, ప్రోటోకాల్ పాటించకుండా, అధికారులను పిలవకుండా మీ అందరూ మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టి దీన్ని ఏదో అలజడి సృష్టించినారు. దయచేసి అలాంటి మానుకొని రేపు పొద్దున మీరు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు మమ్మల్ని కూడా పిలుస్తే మేము కూడా వస్తాం అభివృద్ధి కార్యక్రమాన్ని కానీ తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. ఈ 2-3 రోజుల నుంచి దూలపల్లి డివిజన్లో ఏ విధంగా లొల్లీలు జరుగుతున్నాయి అంటే ఆ విధంగా జరుగుతున్నాయి. కొంతమంది ప్రోటోకాల్ తెలియకుండా, ప్రోటోకాల్ తెలిసి కూడా వాళ్ళు వచ్చి రోడ్ మీద షో చేస్తున్నారు. ఆ షో కరెక్ట్ కాదు. మేము
ఈ 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటిదాకా ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేసింది మేమే, ఇనాగ్రేషన్ కూడా పెట్టినాం. ఆల్రెడీ గతంలో కూడా దూలపల్లి ఊర్లో గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కొంపలి పోయే దారిలో ఎంతో విధంగా అక్కడ తాళ్ళు కట్టుకొని నడిచే రోజులు చాలా మటుకు అందరూ ఊరు పబ్లిక్ ప్రజలకు అందరికీ తెలుసు. అది ఇంతవరకు దాకా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేరు. ఆ మున్సిపాలిటీ రాగానే దాని ప్రకారంగా కేసీఆర్ ప్రభుత్వం మొత్తం ఎమ్మెల్యే గారు పట్టించుకొని, ఎమ్మెల్సీ గారు పట్టించుకొని 14 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఆ బ్రిడ్జిని ఇవాళ దాని మీదకి బ్రిడ్జి మీదకి వెళ్ళి అంత పబ్లిక్ ఎంత మంచి జరుగుతుందంటే అందరు ఆ రోజు మెచ్చుకున్నారు. ఇవాళ 30 నెలల్లో మీరు వచ్చి ఏ దూలపల్లికి ఏ అభివృద్ధి చేసారు, ఏ విధంగా ఫండ్స్ తీసుకొచ్చారు, ఎక్కడ తీసుకొచ్చి పెట్టి మీ ఫండ్స్? దూలపల్లికి మేము అదే 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము ఎంతవరకు తెచ్చినాం అనేది చూడండి. దూలపల్లి ప్రతి కాలనీలో మంచినీటి సౌకర్యం కానీ, డ్రైనేజ్ సౌకర్యం కానీ, సీసీ రోడ్ల సౌకర్యం కానీ అన్ని విధాల మేము ఎంతో అభివృద్ధిగా నడిపించినాం. ఇవాళ పోయి 30 నెలలు అయినా కానీ ఏ రోజన్నా ఏది ఈ పలాన్ని తీసుకొని ఎప్పుడో అయినా శాంక్షన్కు ఈ రోజు మీరు ముందర పెట్టి ఫోటోకాల్ పాటించకుండా ఒక అధికారి రాకుండా, ఓ అధికారి లేకుండా మీరు ఈ విధంగా ఫోటోకాల్ పాటించకుండా మీరు అందరు తెలిసిన వ్యక్తులే, అందరూ ఫోటోకాల్ పాటించే వ్యక్తులే మీరు. కానీ ఈ విధంగా ఎందుకు ఇది చేస్తున్నారు? ఈరోజు రేపు కావచ్చే ఎలక్షన్లు తొందరలోనే అవుతున్నాయని ఆ ఎలక్షన్ల మీద పడి రాజకీయం ఊరు ప్రజలకు మీరు ఏ విధంగా మోసం చేయాలని చూస్తున్నారో అందరూ పబ్లిక్ అంతా ప్రజలకంతా తెలుసు. మీరేం తొందరపడవద్దు. పబ్లిక్ ఎవరికి పట్టం కట్టాలో వాళ్ళకే కడుతుంది. ఏదైతే కొబ్బరికాయలు కొట్టి ప్రారంభం చేస్తున్నాం అనే విధంగా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నాయకులు కలిసి చేస్తున్నటువంటి వ్యవహారంలో ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది అధికారికంగా చేయవలసిన కార్యక్రమం. అధికారికంగా అంటే అధికారులు ఉండాలి, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు ఉండాలి. కాకుండా ఇతర వ్యక్తులు ఎవరైనా సరే ఇతర వ్యక్తులు అది చేసేటువంటి ప్రోగ్రాం కాదు. అలా చేసుకుంటూ పోతే ప్రతి గల్లీలో చేయవచ్చు, ప్రతి ఇంటి దగ్గర కూడా చేయవచ్చు. కానీ ఇప్పటి వరకు వేసిన సీసీ రోడ్లు కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కావచ్చు, మరియు అట్లానే నీటిపారుదల కావచ్చు, ఏదైతే నల్లాలు ఉన్నాయో నల్లాలకు సంబంధించి మిషన్ భగీరథ వాటర్ కావచ్చు, గత 12 సంవత్సరాల నుంచి మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి మన అభివృద్ధి మన ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో ప్రతి కాలనీల దూలపల్లిలోని ప్రతి కాలనీల మరి ప్రతి ఇండస్ట్రీ మొత్తంలో కూడా సీసీ రోడ్లు కానీ, తర్వాత వాటర్ సప్లై కానీ, పవర్ కానీ అన్ని విధాలుగా ఈక్వల్గా డెవలప్మెంట్ అయింది. అయితే ఈ రోడ్డు విషయానికి వచ్చేటప్పటికి ఈ రోడ్డు విషయంలో కూడా గతంలో ఎక్కడైతే మధ్యలో భాగం ఉందో మధ్యలో భాగం కూడా సీసీ రోడ్డు ఏదైతే ఉందో అది ఎమ్మెల్యే గారి ఫండ్ నుంచే వేయడం జరిగింది. మిగతా దానికి కూడా ఫండ్ గ్రాంట్ చేసి శిలాఫలకాలు కూడా వేయడం జరిగింది, టెండర్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు టెండర్ పాస్ అయిన టెండర్ ఈరోజు మరి ఇది జరుగుతూ ఉంది. కానీ ఇది అధికారికంగా చేయవలసిన కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా అధికారులు పాల్గొనాలి. ఏ ఒక్క నాయకుడు ఇష్టానుసారంగా వ్యవహరించడం కరెక్ట్ కాదనేది తెలుసుకోవాల్సిన విషయం. ఎలక్షన్ ముంగట ఏదో ముందు ఇచ్చిన హామీల మాదిరిగానే ఇప్పుడు కూడా హామీలను గుప్పించి ఏదో చేయడం వల్ల పబ్లిక్ ఈరోజు అందరికీ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, తర్వాత మన ప్రెస్ మీడియా ద్వారా కావచ్చు, పబ్లిక్ అంతా గమనిస్తూ ఉన్నాడు. రేపు పొద్దున ఎవరికి అభివృద్ధి వైపు ఎవరికి ఓటేయాలనేది చేస్తారు కాబట్టి దాని గురించి కాకుండా నిశ్చితంగా అభివృద్ధి కోసమే అయితే చేయవచ్చు. కానీ దానికి కూడా అధికారులు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమం మన దూలపల్లిలో అభివృద్ధి విషయంలో గొడవలు జరుగుతున్నాయో అది కొంచెం చూసుకొని ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆయన వచ్చే కొబ్బరికాయ కొట్టి అది ప్రారంభించాలి యాక్చువల్గా. కానీ వేరే వాళ్ళు ఏం పదవి లేకున్నా కూడా వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అది చేయడం జరిగింది. అది కరెక్ట్ కాదని చెప్పి థ్యాంక్ యూ.